రమతితో స్తోత్రము యుమో శుభకరమతితో ధాత్రికి గడు విడుదయగల స్తోత్రము చేయుమో సృష్టి ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ప్రాణప్రియుడైన తండ్రి, మనలో నివాసముండుటకు, మనతో నివాసముండుటకు, మన మధ్య నివాసముండుటకు పరిశుద్ధ స్థలమును పరలోకపు పోలిక చొప్పున నిర్మించుకొనిన తండ్రి, సర్వలోకమును నిర్మించుటకు 6 దినములు ప్రయాసపడిన మీరే ఈ ప్రత్యక్షపు గుడారమును నిర్మించుటకు 6 మాసములు శ్రమపడి ఉండగా మానవుల మధ్య మీరు నివాసముండుటకు, మానవులమైన మాతో మీరు నివాసముండుటకు, నీ వధువుగా మార్చుకొనుటకు మాలో మీరు నివాసముండుటకు ఈ ప్రత్యక్షపు గుడారమును నిర్మించుట కొరకైన మీ మహాప్రయాస ఎదుట సాగిలపడి స్తుతించుచు ఉన్నాము తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా, నేను లోకములో ఉండుటకు 6 దినములు ప్రయాసపడినారే, నాతో నీ ఉండుటకు 6 మాసములు ప్రయాసపడిన తండ్రి, నన్ను నీతో ఉంచుకొనుటకు అనాది మొదలుకొని అనంతము వరకు నిత్య ప్రయాసను కలిగి ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రములు. ఏమి గ్రహించగలము మీ మహిమ క్రమమును? మమ్ములను లోకములో ఉంచుట, మీరు మాతో ఉండుట, మేము నీ యొద్ద నీతో ఉండుట. ఆహా, ప్రాణప్రియుడా, ఏమి గ్రహించగలము? ఈ అమూల్యమైన విమోచన క్రమమును ఏమి గ్రహించగలము? నరులాలో గుడారము వేసిన తండ్రికి నరులాలో గుడారము వేసిన తండ్రికి యామో అందరినీ ఆకర్షించు తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. మోకరించలేని వారు నిలవబడండి.
పూర్తిగా నిటారుగా మోకరించలేని వారు నిలవబడండి. అనారోగ్యవంతులైతే పర్వాలేదు. ప్రాణప్రియుడా, నా కొరకైన లోకము, నీ కొరకైన గుడారము, మన కొరకైన నిత్య నివాసము. అయ్యా, ఈ అనుభవములకు తగుదు మా తండ్రి. నాయనా, ఎంత విశాలమైన లోకాన్ని ఇచ్చావయ్యా. నీ కొరకైతేనో ఎంత సూక్ష్మమైన మందిరాన్ని కట్టుకున్నావయ్యా. ఏం గ్రహించగలము నీ ప్రేమ నాయనా. మన కొరకు ఎల్లలు లేని లోకమును నిర్మించుచు ఉన్న తండ్రి, సిద్ధపరిచిన తండ్రి, స్తోత్రములయ్యా. ఎలా మిమ్మల్ని సమీపించగలమయ్యా? ఈ గుడారములో ఎలా స్తుతించగలము దేవా, 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 ఎలా స్తుతించగలమయ్యా? మా బ్రతుకులేపాటివి, మా మనస్సులేపాటివి, మా ఆత్మలు ఏ పాటి కృతజ్ఞతను కలిగినవయ్యా. అయ్యా ప్రాణప్రియుడా, నీకు స్తోత్రములు. పెండ్లి కుమారుడా, నా కొరకైన విశాల లోకము, నీ కొరకైన సామాన్యమైన గుడారము. ఎన్ని అంతస్తులలో నన్ను నిలవబెడుతూ ఉన్నావు అయ్యా. నా కొరకు ఎన్ని ఆకాశ హార్మ్యములు నీవు నిర్మించావో. అంతరిక్షములోని గ్రహములు, గ్రహములన్నిటిపైన ఉన్న ఆకాశ నక్షత్రములు నా కొరకే కదా. అన్నిటినీ విడిచి గుడారములో నివాసముండుటకు, నా కొరకు నాతో ఉండుటకు గుడారం కోరుకున్న తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా మీకు వందనములు. ప్రాణప్రియుడా మీకు స్తోత్రములు. అయ్యా, ఈ గుడారములో నా కొరకు సంచరిస్తూ ఉన్నావు. నా యావత్ బాధలో బాధనందుచూ ఉన్నావు. నా ప్రతి హితోపదేశము కొరకు నీ ఉపకారాత్మను వెచ్చించుచూ ఉన్నావు. ప్రాణప్రియుడా స్తోత్రములు. ప్రాణప్రియుడా, దిగివచ్చిన ప్రాణప్రియుడా, పరలోకపు దేవాలయమును నిండుకొనిన ప్రాణప్రియుడా, నీ చొక్కాయి అంచులే దేవాలయమును నిండుకొంటే నీ సంపూర్ణత, నీ సర్వసంపూర్ణత ఏమని గ్రహించగలము? ఏ లోకములో ఉన్నదో, ఏ స్థితిలో ఉన్నదో ఎవరు గ్రహించగలరయ్యా? ఎవరి భక్తి సరిపోతుంది నీ మహామహిమను ధ్యానించుటకు? ప్రాణప్రియుడా స్తోత్రములు. వారు కృంగి నేలను పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాం కాదా? అందరూ అన్ని వైపులా కూలుచో ఉన్న ఈ దినములలో నాతో నివాసముండుటకు నీవు వచ్చిన నిరాకను బట్టి కాదా? నన్ను నిలువబెట్టుకొనుట, నన్ను చక్కబరుచుట. ప్రాణప్రియుడా స్తోత్రములు. ఎందరూ ఎన్ని మార్లు వందించి తిన్నను, బాధయు తరుగు లేని శరీరములు, శరీర రక్తములు నాకు అందించుట ద్వారా లేచుటకును, చక్కగా నిలువబడుటకును శక్తినిచ్చుచూ ఉన్న
ప్రాణప్రియుడా స్తోత్రములు. అయ్యా, తాపకరమైన సర్పములున్నా, జనసంచారమే లేని గాఢాంధకారమయమైన నిర్జనమైన ఎడారిలో కాలు వాయకుండా, వస్త్రము మాయకుండా, మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను నీ పిల్లలందరినీ ఆవరించుకొని నీ నివాసము ద్వారా నడిపించిన ప్రాణప్రియుడా స్తోత్రములు. ఆహా, నీ సింహాసనము మా కొరకు ముందుగా నడుచుట, నీ నివాసము మాకు విశ్రాంతినిచ్చుట. అయ్యా, ఏమి గ్రహించగలము? నీ సింహాసనమునైనా నీ నివాసమునైనా ఏమని తలంచుకొనగలమయ్యా? మా బ్రతుకులే పాటివి, మా జీవితములెంత స్వల్పమైనవయ్యా. ఎంతో ఉచితం నా యేసు, ఎంతో ఉచితమైనది. ఎంత అమూల్యమైనదెంత అనంతమైనదెంత అగాధమైనది నా యేసు, ఎంతో ఉచితమైనది. ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన మాకు ఎలా కనుపర్చబడ్డది. నా యేసు ఏమీ నేరము లేదుగా, నా యేసు ఏమీ నేరము లేదుగా. ప్రేమాతిశయుడా నేను ఏమాత్రుడను, నెన్న నామా నాసము నా కందను. నా యేసు ప్రేమా సారంబు తెలియను. పామారళిని బ్రోచు ప్రేమాధికారి నిన్ను ఏమంచు వర్ణింతును. నా యేసు ప్రేమా సారంబు తెలియను. ప్రాణప్రియుడా, నీ సింహాసనము ద్వారా ఈ పురుగులకు మీరు ముందు నడుచుట, నీ నివాసము ద్వారా మాకు విశ్రాంతినిచ్చుట. ఆహా, నీ మేఘమును, నీ కరుణా కటాక్షములనడి మేఘమును నా ప్రయాణమునకు సూచనగా నాయనా ఏర్పరిచిన నీ ప్రేమ, మేఘము నిలిచినప్పుడు నీవిచ్చిన విశ్రాంతి, మేఘము పైకి వెళ్ళినప్పుడు నీవు సిద్ధపరిచిన ప్రయాణము. ఆహా, ప్రాణప్రియుడా మీకు వందనములు. పెండ్లి కుమారుడా మీకు స్తోత్రములు. ఈ 40 దినములు నీ మేఘమును మా పైన కప్పి ఉంచి నీ మహిమను విధానముగా మా పైన నిలిపి ఉంచి నీ గుడారములు నీ బలము చేత నింపిన తండ్రి స్తోత్రములు. స్తోత్రములు ప్రాణప్రియుడా. ఈ గుడారము పైని నీవు నిలిపిన మేఘము పైకి వెళ్ళుటను కూడా మాకు కనపరిచి మహిమ మందిరములోనికి నీ నడిపించగలిగిన ప్రేమోన్నతుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా, ఎలా స్తుతించగలము, ఎలా కొనియాడగలము?
ఎలా మా కృతజ్ఞతను నీకు చూపించగలము తండ్రి. అయ్యా, భక్తి ద్వారానా, విశ్వాసము ద్వారానా, సమర్పణ ద్వారానా, శ్రద్ధ ద్వారానా, అర్పణల ద్వారానా, సేవ చేయుట ద్వారానా ఎలా మా కృతజ్ఞత కనపరచగలమయ్యా? అన్ని విషయములలోనూ మందభాగ్యులమైన మమ్ములను ఏర్పాటు మిషనును బట్టి, ఏర్పాటు తండ్రిని బట్టి, జనకుని బట్టి కరుణించుచు ఈ సర్వారాధన సౌభాగ్యమును మా పైన కప్పబడిన నీ మహిమను మాకు వితానముగా అందించిన తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఈ ఆరాధన పొడుగున ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగుననే ఉండి ఆరాధన క్రమములో ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవగు దేవా, మహాగౌరవ పాత్రుడవగు దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయను త్రైక దేవ, మా ప్రియుడవైన తండ్రి, నీవు దివ్య లక్షణములు గల దేవుడవు గనుక నీకనేక నమస్కారములు. నిన్ను ఆరాధించు స్థలమునకు నన్ను రానిచ్చినందుకు నీకనేక స్తోత్రములు. నిన్ను ఆరాధించు భాగ్యము అనుగ్రహింతువని ముందుగానే నమ్మి నీకు స్తుతి చేయుచున్నాను తండ్రి. నిన్ను ఆరాధించు గడియయందు నా తలంపులను ఆరాధనలోని ప్రతి సంగతి తట్టు త్రిప్పి నిలుపుము. ఇతర సంగతులెంత మంచివైనను ఆ మంచి సంగతులు కానీ చెడ్డ సంగతులు కానీ నా హృదయమును ఆకర్షింపనీయకుము. నేను నిన్ను ఆరాధించు పని మీదనే ఉండి కృతజ్ఞతతో నా హృదయమును నింపుకొనగల ఆనంద స్థితిని నాలో కలిగించుము తండ్రి. ఆరాధనలోని ఒప్పుదలలు, సమర్పణలు, స్తుతులు, ప్రార్థనలు, నీ వాక్యములు, ఉపదేశ వాక్యములు, ఈ మొదలైనవి నా ఉపయోగార్థమై వాడుకొనగల నేర్పు దయచేయుము తండ్రి. నాతో ఆరాధనలోనున్న వారికి ఇట్టి కృపయే చూపుము. ఆరాధన జరుపు వారికి గౌరవ బుద్ధి, జాగరూకత, వార్తనందుకొని అందింపగల జ్ఞానమిమ్ము. ఆరాధనలో క్రమము తప్పుటయు, ఆటంకములు కలుగుటయు, ముఖ్యముగా నామకార్థమైన ఆరాధన జరుగుటయు నీ కనిష్టములై ఉన్నవి గనుక ఇట్టివేవియు చేరనీయకుము. ఆరాధన పొడుగునా నీ ఉందువు గనుక నీ ఎదుట మేమెంతో మర్యాదగాను వినయముగాను కూర్చుండగల కుదురుబాటు కలుగ చేయుము తండ్రి. ఆరాధన ఎంతటి మూలముగా నీ పరిశుద్ధాత్మ వలన ఉద్రేకమును కలిగించి నీవు ఘనత కీర్తి పొందుము. పెండ్లి కుమారుడుగా రానయ్యున్న నీ కుమారుని బట్టి అంగీకరించుము. నీకు నిత్యారాధన స్తోత్రములను మాలో, మాతో, మా మధ్యను నివాసముండుటకు దిగి వచ్చిన యేసునామమున సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. పాపపు చొప్పుదల, ప్రియులారా, ప్రభునందలి ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.
మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారమవుదుము, మరియు ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములను ఒప్పుకొందాం. దయచేసి నాతో కలిసి ఒప్పుకొనండి. సర్వజ్ఞుడవగు దేవా, మా పాపములు ఒప్పుకొనుటకును, మా అయోగ్యతను ఒప్పుకొనుటకును క్షమాపణ దయచేయుమని వేడుకొనుటకును నీ సన్నిధిని సమీపించుచున్నాము. నీవు మహాపరిశుద్ధుడవు, మేము గొప్ప పాపులము. గనుక నీ సన్నిధికి వచ్చుటకు ఏమాత్రమును యోగ్యులము కాము. అయినను నీ యొద్దకు వచ్చుటకు నీ కుమారుని బట్టి నీవే చనువిచ్చుచున్నావు. గనుక వచ్చి ఉన్నాము. తండ్రి, మేము మానవ జన్మమును బట్టి పాపులము, తలంపులను బట్టి పాపులము, మాటలను బట్టి పాపులము, చెడ్డ వార్తలు ఆలకింపగోరు వాలును బట్టి పాపులము, చూపును బట్టి పాపులము, ఆటలను బట్టి పాపులము, ప్రయత్నములను బట్టి పాపులము, క్రియలను బట్టి పాపులము. నీవు క్షమించిన తరువాత మరలా పాపములను జ్ఞప్తికి తెచ్చుకొనుటను బట్టి పాపులము. నీవు సమస్తమును ఇచ్చువాడవని తెలిసియు అది లేదు ఇది లేదని చింతించుటను బట్టి పాపులము. తండ్రి, నీవు నీ చిత్త ప్రకారము ప్రార్థనలు ఆలకించువాడవని తెలిసియు ఒకానొక సమయమున మా ప్రార్థనలో ఒక మనవి గాని సిద్ధింపని ఎడల నీ మీద విసుగు కొనుటను బట్టి పాపులమై ఉన్నాము. తండ్రి, నీవు ఆపత్కాలమందు అడ్డుపడువాడవని తెలిసియు అపాయము వచ్చునప్పుడు భయపడుటను బట్టి పాపులము. దుర్వార్తలు వినునప్పుడు దిగులు పడుటను బట్టి పాపులము. నీవు వాక్యములో సమయోచితముగా మాకు చెప్పుచున్న సంగతులు త్వరలో గ్రహింపలేని మందస్థితిని బట్టి పాపులము. పరలోకపు తండ్రి, నీ వాక్యమునకు వ్యతిరేకమైనదేదో అది తెలిసినను దానిని విసర్జింపకపోవుటను బట్టి పాపులము. తండ్రి, నీ వాక్యమునకు అనుకూలమైనదేదో
అది తెలిసినను దానిని అనుసరించి నడువకపోవుటను బట్టి పాపులము. ప్రేమాస్వరూపివైన తండ్రి, నీవు పరిశుద్ధుడవును, ప్రేమ రూపుడవును అగుట చేత ఏ కీడును చేయవని తెలిసియు కష్టములు నీవే పంపినావని అనుమానపడుటను బట్టి పాపులము కష్ట సుఖములలో నిన్ను హృదయానందముతో స్తుతింపలేకపోవుటను బట్టి పాపులము. తండ్రి, నీవు ఇచ్చునవి పుచ్చుకొనలేకపోవుటను బట్టి పాపులము. పరలోకపు తండ్రి, మా మనసాక్షి మాట వెనుకపోవుటను బట్టి పాపులము. మానవులకు ఆయాసము కలిగించు పనులు చేయుటను బట్టి అనుమానము పుట్టించు పనులు చేయుటను బట్టి పాపులము. పరిశుద్ధాత్మ తండ్రి, జీవరాశుల ఎడల నిర్దయగా ఉండుటను బట్టి సృష్టిలోని వస్తువులను సరిగా వాడకపోవుటను బట్టి పాపులము. ఏ విధముగా చూచుకొన్నను మేము పాపులమయ్యుండి అపవాది మీదను వారి మీదను వీరి మీదను పెట్టుటను బట్టి పాపులము. తండ్రి, శోధనలు వచ్చినప్పుడు మాకు సహాయము దొరకలేదు గాని దొరికిన ఎడల పడకపోవుదుమని చెప్పుకొనుటను బట్టి పాపులమై ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, మ్రొక్కుకొన్న మ్రొక్కు తీర్చిన ఎడల మా దేవుడు సంతుష్టిపడి క్షమించునని ఊహించుటను బట్టి పాపులము. మా సమస్త పాపములు సిలువమ్రాను మీదనే తీరినవని వెంటనే నమ్మి సంతోషపడకపోవుటను బట్టి పాపులము. ప్రధాన దూతలో దేవుడెందుకు దుర్బుద్ధి కలుగనిచ్చెను, అతనిని అప్పుడే హతము చేసి ఉండిన ఎడల ఇంత ముప్పు రాకపోవును గదా. మొదటి నరులు పడిపోవుదురని తెలిసియు దేవుడేలా ఆ చెట్టు వేసెను అని ఇట్టి ప్రశ్నలు ఆలోచించుకొనుచు నీవు నీ వాక్య గ్రంథములోను సంఘ చరిత్రలోను లోక వృత్తాంతములోను మా అనుభవములోను చేసిన కార్యములను గురించి అభ్యంతరపడుటను బట్టి పాపులము. తండ్రి, నీవు చేయునదంతయు సరియే అనియు
నీ ఒక సంగతి జరుగనిచ్చుట న్యాయమే అనియు తలంపకుండుటను బట్టి పాపులము పెండ్లి కుమారుడవైన తండ్రి నీ కుమారుని మూలముగా మమ్ములను రక్షించుటకు ఇంత చేసి ఉండగా అంతా చేసి ఉండగా ఇంత పాపులమైన మాకు రక్షణ ఉండునా అని తర్కించుటను బట్టి పాపులము పరలోకపు తండ్రి మాకు తెలియక హృదయ రహస్యములను ఎరిగి ఉన్న నీకు మాత్రమే తెలిసిన నేరములు కలిగి ఉండుటను బట్టి పాపులము నీ కుమారుని రాకడా సమీపమని నీ వాక్యము చెప్పిన గురుతులలో కనబడుచున్నను ఇంకనో రాలేదేమి అని నిరుత్సాహపడుటను బట్టి పాపులము ఈ మా పాపముల ఒప్పుదలలను అంగీకరించుము మా పక్షము వహించిన నీ పరిశుద్ధ కుమారుని ముఖబింబమును చూచి ఈ మా పాపములను క్షమింతువని యేసు నామమున మాలో మాతో మా మధ్య నివసించుటకు దిగివచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి.